నిన్న రాత్రి నేను అతికుర్బాయ్ మేము ఇద్దరం కూడా దరూరు మండలం మార్లబీడు గ్రామంకు పోయినాం. మార్లబీడు గ్రామానికి పోతే పక్కనే ఐజా మండలంలో ఉన్న చిన్న తాండ్రపాడు గ్రామం నుంచి నిరీక్షణ అనే ఒక అమ్మాయి వచ్చింది మా దగ్గరికి. సార్, మీరు చేసిన కృషి వల్ల చిన్నతనంలోనే నేను పెళ్లిని తప్పించుకొని మా తల్లిదండ్రులు పక్కన ఇటుకల బట్టీలో ఎవరో పనిచేస్తున్నారు, ఆయనను పెళ్లి చేసుకో బిడ్డ, అందరి పెళ్లిళ్ళు అయిపోతున్నాయంటే కూడా నేను ఆ పెళ్లిని తప్పించుకొని మీ కృషి వల్ల, కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల నేను విమానం ఎక్కి, మీ అందరి కృషి వల్ల విమానం ఎక్కి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆగర్భ శ్రీమంతులు చదివే ఢిల్లీ యూనివర్సిటీలో చదివిన సార్ నేను అని చెప్పింది. అక్కడితోనే ఆగకుండా నేను ఇంకా బాగా చదవాలని చెప్పి నేను హర్యానా సెంట్రల్ యూనివర్సిటీలో చదివాను అని చెప్పింది. ఆ అమ్మాయితో పాటు ఇంకొక అమ్మాయి ప్రసన్న అని, ఆ అమ్మాయి కూడా పెళ్లిని తప్పించుకొని ఇదే గద్వాలలో చైల్డ్ కేర్ ప్రొడక్షన్ లో ఉండి ఢిల్లీలో చదివి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివి ఇప్పుడు అమెరికాకు 5 సంవత్సరాల కోర్సు కోసం ఒక్క పైసా ఖర్చు చేయకుండా పోతున్నది. నిజంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఇలాంటి బిడ్డలు వేల సంఖ్యలో విదేశాలకు పోయి రూపాయల బదులు డాలర్లు సంపాదించుండేవాళ్ళు. కానీ ఈరోజు కాంగ్రెస్ పాలనలో శవాల ఇంటికి వస్తున్నారు అన్నలారా.